తెలంగాణ రైతాంగానికి సంక్రాంతి రోజున పసుపు బోర్డును ప్రధాని నరేంద్ర మోదీ బహుమతిగా ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కొత్తగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఏదో సాధించామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పడుకున్నారని, ఆ ఫామ్ హౌస్ కే ఆయన పరిమితమయ్యారని ఆగ్రహించారు. బీఆర్ఎస్ పరిపాలనలో అనేక రంగాలు కుంటుపడిపోయాయని, 10 ఏళ్లలో కరెంటు అదనంగా ఉత్పత్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. కూతురు ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారని, ఇప్పుడు కేటీఆర్ సైతం జైలుకు వెళ్లక తప్పదని, అసలు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడడం అనవసరమని, ఆ పార్టీ త్వరలో భూస్థాపితమవుతుందని ఎంపీ అరవింద్ జోస్యం చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖలు రాస్తే పసుపు బోర్డు రాలేదని గుర్తు చేశారు. అయినా ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదంటూ ఎంపీ చురకలంటించారు. దమ్ముంటే తుమ్మల చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించాలని సవాల్ విసిరారు. నిజామాబాద్ కి పసుపు బోర్డు తీసుకొస్తారనే పూర్తి నమ్మకం తనకుండేదని చెప్పారు. అదే నమ్మకంతో కష్టపడి పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. తన ప్రయత్నాలు ఫలించి సంక్రాంతి పండుగ రోజు బోర్డును రైతన్నలకు ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటులో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పాత్ర ఎంతో ఉందని ఎంపీ ధర్మపురి స్పష్టం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు నేపథ్యంలో ఎన్నో రాజకీయాలు జరిగాయని, గుండాలను పంపించి తన ఇళ్లపై దాడి చేశారని, అయినా తాను మాత్రం తలొగ్గలేదన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు నన్నెలా టార్గెట్ చేశారో ప్రజలందరికీ తెలుసని ఆయన తెలిపారు. తెలంగాణ బీజేపీ నేతల కృషి ఫలితంగానే 33 ఏళ్ల తర్వాత దేశంలో పసుపు బోర్డు ఏర్పాటైందని ఎంపీ అరవింద్ చెప్పారు. పల్లె గంగారెడ్డిది రైతు కుటుంబమని, దీనివల్ల అన్నదాతల కష్టాలు ఆయనకు బాగా తెలుస్తాయని, అందుకే పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డి ఎంపికయ్యారని తెలిపారు. పసుపు బోర్డు రావడంతో ఆయనపై ఇప్పుడు మరింత బాధ్యత పెరిగిందని ఎంపీ అరవింద్ చెప్పారు. పల్లె గంగారెడ్డి కష్టజీవని, పసుపు రైతుల ఆదాయం రెట్టింపు చేసే చర్యలు ఆయన చేపడతారని అరవింద్ తెలిపారు. పసుపు బోర్డు వల్ల కేవలం పసుపు రైతులకే ఉపయోగం ఉంటుందని కొంతమంది భావిస్తున్నారని, అది తప్పన్నారు. కానీ ఈ బోర్డు వలన అందరికీ లాభం ఉంటుందని, మరిన్ని మౌలిక సదుపాయాలు మనం సమకూర్చుకుంటే పసుపు మాత్రమే కాకుండా ఇతర పరిశ్రమలు సైతం వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. నిజామాబాద్ లో అల్లం, పసుపు, కూరగాయలు అనేక పంటలు పండుతాయని, ఆ రైతులకు లబ్ధి చేకూరే అవకాశం మెండుగా ఉందని చెప్పారు. అంతేకాకుండా నిజామాబాద్ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ, ప్రస్తుతం వారి జీవనోపాధి తక్కువగా ఉంది. అందుకే ఈ పసుపు బోర్డుతో వారికి ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. నిజామాబాద్ వాసులకు లిక్కర్ వద్దు, పసుపు బోర్డు ముద్దంటూ ఆయన స్లోగన్ చెప్పారు. నేను రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చానని, భవిష్యత్తులో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ నేను ముందుకు వెళ్తానని ఎంపీ అరవింద్ చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.